అందరికీ నమస్కారం. మా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం పోలాల అమావాస్యను ఎందుకు జరుపుకుంటారు, ఈ పండుగ వెనుక ఉన్న వ్రత కథ ఏమిటి అనేది తెలుసుకుందాం. పోలాల అమావాస్యను శ్రావణ మాసంలోని అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈ రోజున ముఖ్యంగా తల్లులు తమ పిల్లల ఆరోగ్యంతో, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ పోలేరమ్మ తల్లిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇక ఇప్పుడు పోలాల అమావాస్య వ్రత కథలోకి వెళ్దాం. పూర్వం ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 7 కొడుకులు ఉండేవారు. కాలం గడిచే కొద్దీ వారందరికీ పెళ్లిళ్ళు జరిగాయి. పిల్లలు కూడా కలిగారు. అందరూ కలిసి ఎంతో సంతోషంగా జీవించేవారు. ఒకసారి తమ పిల్లల క్షేమం కోసం పోలేరమ్మ తల్లికి పోలాల అమావాస్య వ్రతం చెయ్యాలని కుటుంబంలోని వారంతా నిర్ణయించుకుంటారు. కానీ వ్రతం చెయ్యడానికి సిద్ధమవుతున్న సమయంలోని 7వ కోడలి బిడ్డ చనిపోయాడు. దాంతో వ్రతం ఆగిపోయింది. మరుసటి సంవత్సరం కూడా పోలాల అమావాస్య వచ్చింది. అందరూ వ్రతానికి సిద్ధమయ్యారు. కానీ మళ్ళీ అదే పరిస్థితి ఎదురైంది. 7వ కోడలి బిడ్డ చనిపోయాడు. ఇలా వరుసగా కొన్ని సంవత్సరాలు జరుగుతూనే ఉంది. దాంతో ఇంట్లోని మిగతా కోడళ్ళు 7వ కోడల్ని నిందించేవారు. నీ వల్లే ప్రతిసారి మన వ్రతం ఆగిపోతుంది అంటూ ఆమెను బాధ పెట్టేవారు. ఆమె మాత్రం ఎవ్వరికీ ఎదురు చెప్పకుండా తన బాధను మనసులోనే పెట్టుకొని ఉండేది. చివరికి 8వ సంవత్సరం పోలాల అమావాస్య వచ్చింది. ఆ రోజు ఉదయాన్నే మళ్ళీ ఆమె బిడ్డ చనిపోయాడు. ఆ తల్లికి ఏమి చెయ్యాలో అర్థం కాలేదు. ఎంతో బాధపడుతూ తన బిడ్డను తీసుకుని గ్రామం పొలిమేరలో ఉన్న పోలేరమ్మ తల్లి గుడి దగ్గరకు వెళ్ళింది. అమ్మవారి ముందు కూర్చొని కన్నీళ్లు ఇలా ప్రార్థించింది. అమ్మా, నా బిడ్డను కాపాడమ్మా. ఇన్నాళ్ళు నిన్నే నమ్ముకున్నాను. నాకు నువ్వే దిక్కు. నా బిడ్డను తిరిగి నాకు ఇవ్వమ్మా అని వేడుకుంది. ఆ తల్లి భక్తికి, ఆమె బాధకు పోలేరమ్మ తల్లి కరుణించింది. అమ్మవారు ఆమెకు అక్షింతలు ఇచ్చి ఇంతకు ముందు చనిపోయిన పిల్లలను పాతిపెట్టిన చోటుకు వెళ్ళి ఆ అక్షింతలు చల్లి పిల్లల పేర్లతో పిలవమని చెప్పింది. ఆ తల్లి అమ్మవారు చెప్పినట్టుగానే చేసింది. అక్కడికి వెళ్ళి అక్షింతలు చల్లి తన పిల్లలను ఒక్కొక్కరి పేరుతో పిలిచింది. అప్పుడు అమ్మవారి కృపతో ఒక అద్భుతం జరిగింది. చనిపోయిన పిల్లలందరూ నిద్ర నుంచి లేచినట్టుగా తిరిగి ప్రాణాలతో వచ్చారు. తన పిల్లలందరూ క్షేమంగా తిరిగి రావడం చూసి ఆ తల్లి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. వెంటనే పోలేరమ్మ తల్లికి చేతులు జోడించి, అమ్మ, నన్ను, నా పిల్లలను కాపాడావు అంటూ కృతజ్ఞతలు తెలిపింది. ఆ తరువాత తన పిల్లలందరినీ తీసుకొని సంతోషంగా తిరిగి ఇంటికి వెళ్ళింది. ఈ సంఘటన తరువాత పోలాల అమావాస్య రోజున పోలేరమ్మ తల్లిని భక్తితో పూజించి తమ పిల్లల ఆయురారోగ్యాలు, క్షేమం కోసం ప్రార్థించే సాంప్రదాయం కొనసాగుతూ వచ్చిందని ఈ వ్రత కథ చెబుతుంది. అందుకే పోలాల అమావాస్య రోజున తల్లులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి తమ పిల్లలకు ఎలాంటి ఆపద రాకుండా, వారు ఎప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తారు. పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో ప్రతి ఇంట్లో పిల్లలు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. పోలేరమ్మ తల్లికి జై. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలి. ఈ కథ మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని భక్తి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.